అది నయాగరా జలపాతం. అందులో నీరు ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. అందులోంచి వచ్చే సౌండ్ వింటేనే గుండె ఆగిపోయే విధంగా ఉంటుంది. అదొక ప్రమాదకరమైన జలపాతం. అందులో ఒకవేళ ఎవరైనా పడితే ఇక అంతే సంగతులు. ఆ జలపాతం మీద, ఆ ప్రమాదకరమైన జలపాతం మీద ఒక వ్యక్తి ఇటు నుంచి అటు, ఈ వైపు నుంచి ఆ వైపుకి ఒక తాడు కట్టాడండి. చాలా మంది ప్రజలు వచ్చి చూస్తా ఉన్నారు. అతను ఏం చేయబోతున్నాడో, ఆ వ్యక్తి ఏం చేయబోతున్నాడో చూడడానికి చాలా మంది ప్రజలు వచ్చి ఉన్నారు. ఆ వ్యక్తి అంటున్నాడు, ఇప్పుడు ఈ తాడు మీద నేను నడవబోతా ఉన్నాను, ఈ తాడు మీద నేను నడవబోతున్నాను అని చెప్పేసి ఆ తాడు మీద నడవడం స్టార్ట్ చేశాడండి. భయంకరమైన జలపాతం మీద తాడు మీద ఈ వ్యక్తి నడుస్తూ ఉన్నాడండి. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. చాలా మందికి భయం వేస్తూ ఉంది. కానీ ఈ వ్యక్తి చాలా సింపుల్గా ఇటు నుంచి అటు నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. అటు నుంచి ఆ వ్యక్తి అడుగుతున్నాడు, నేను ఇటు నుంచి అటు రాగలనని నమ్ముతున్నారా అని చెప్పేసి అక్కడున్న ప్రజల్ని అడిగినప్పుడు ఎస్ నమ్ముతున్నాము అని చెప్పారండి. వాళ్ళు చెప్పినట్లుగానే ఆ వ్యక్తి సింపుల్గా నడుచుకుంటూ ఇటువైపు వచ్చేసారండి. అందరూ ఆ వ్యక్తిని చూసి చప్పట్లు కొట్టారండి. ఇప్పుడు ఆ వ్యక్తి నేను ఇటు నుంచి అటు నడుచుకుంటూ మళ్ళీ వెళ్ళగలను అని ఎంతమంది నమ్ముచున్నారు అని ఈ వ్యక్తి వారిని అడిగినప్పుడు అందరూ నువ్వు వెళ్తావయ్యా, నువ్వు అసాధ్యుడవయ్యా అని చెప్పేసి అందరూ అన్నారు. ఆ వ్యక్తి అంటున్నాడు, ఒక వ్యక్తిని నేను భుజాన్ని ఎక్కించుకుని నడవగలనని ఎంతమంది నమ్ముతున్నారు అని అడిగినప్పుడు వారందరూ చేతులెత్తి నువ్వు ఖచ్చితంగా నడవగలుగుతావు, నువ్వు ఖచ్చితంగా వెళ్తావయ్యా, నువ్వు అసాధ్యుడు అయ్యా అని అందరూ అన్నారండి. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నారు, ఎవరైతే నమ్ముతున్నారో వచ్చి నా భుజాన ఎక్కండి, నేను వారిని అటు తీసుకువెళ్ళి మరలా ఇటు తీసుకుని వస్తాను అని చెప్పగానే ఏ ఒక్కరు కూడా రాలేదండి. ఒక్కడు కూడా రాలేదండి. ఈలోగా అక్కడ ఉన్న ఒక కుర్రవాడు వచ్చి నేను నమ్ముతున్నాను, నేను ఎక్కుతాను అని చెప్పేసి ఆ వ్యక్తి భుజాల మీద ఎక్కినప్పుడు ఆ కుర్రవాడిని భుజాల మీద ఎక్కించుకొని ఆ వ్యక్తి నడుచుకుంటూ అటు తీసుకెళ్ళి మరి అటు నుంచి ఇటు తీసుకొచ్చాడండి. అందరూ చూసి ఆశ్చర్యపోయారండి. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆ కుర్రవాడిని అక్కడ ఉన్న వారందరూ కూడా అడుగుతున్నారండి, ఏరా బాబు ఇక్కడున్న మాకే గుండెలు చాలేదు, నువ్వు ఎంచక్క వెళ్ళి ఆ వ్యక్తి భుజాల మీద కూర్చున్నావు, నీకు భయం లేదా, నీకు భయం వేయలేదా అని చెప్పేసి అడిగినప్పుడు ఆ కుర్రవాడు అంటున్నాడు, నాకు భయం లేదు, భయం వేయలేదు, ఎందుకంటే నన్ను మోసుకెళ్ళింది, నన్ను తీసుకువచ్చింది మా నాన్న, మా డాడీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ కుర్రవాడికి భయం లేకపోవడానికి కారణం ఏంటంటే నన్ను మోసింది మా నాన్నగారి భుజాల మీద నేను ఉన్నప్పుడు నాకెందుకండి భయం, అది గాఢాంధకారపు లోయ అయినా ప్రమాదకరమైన జలపాతమైన అదేమీ నన్నేమి చేయలేవు. కీర్తన గ్రంథం 23వ కీర్తన 4వ వచనంలో భక్తుడైన దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకును నేను భయపడను, ఎందుకంటే నాకు నా ప్రభువు తోడుగా ఉన్నాడు, దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు ఉంటున్న నీవు నీ కుటుంబ విషయంలో కానీ, నీ ఉద్యోగ విషయంలో కానీ, నీ ఆరోగ్య విషయంలో కానీ, నీ ఆర్థికపరమైన విషయంలో కానీ గాఢాంధకారపు లోయ గుండా వెళ్తున్నట్లయితే చుట్టూ అంతా చీకటే, చుట్టూ అంతా భయమే, చుట్టూ అంతా కలవరమే అని అనిపిస్తున్నట్లయితే ప్రభు నీతోనే చెప్తా ఉన్నాడు, నేను దావీదునకు తోడై ఉన్న దేవుడను, నీకు కూడా నేను తోడై ఉన్నాను.